హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ మార్గ మధ్యంలో బీబీనగర్లోని ఎస్సీ/ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మెటిక్ ఛార్జీల వివరాలను అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత మెనూలో వచ్చిన మార్పులు, నాణ్యత, శుభ్రత విషయాల్లో విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తరగతి గదులు, స్టోర్ రూములను పరిశీలించి ఆరోగ్య సహాయం రిజిస్టర్లను తనిఖీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే మన పిల్లలు బాగుండాలి అని వారికి సరైన సహాయంతో ప్రయోజకులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం చూడండి అలాగే వచ్చేసాను మేడం. మేడం మేడం ఒకసారి మాస్క్ మేడం స్నాప్ మాస్క్ మేడం మేడం స్నాప్ మాస్క్ మేడం ఎక్కడుంది రాజేష్?
ఈ శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ జిల్లాలోని అరకులో 3.8 డిగ్రీలు సెల్సియస్, చింతపల్లిలో 4 డిగ్రీల సెల్సియస్, డుమ్రిగూడలో 6 డిగ్రీలు, మాడుగులలో 8.3 డిగ్రీలు నమోదయ్యాయి. కానీ చింతలపల్లి సమీపంలోని లంపసింగిలో మాత్రం ఎప్పటిలాగే 0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చింతలపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రం రోజు మాన్యంలోని ఉష్ణోగ్రతలను రికార్డు చేస్తోంది. చింతపల్లి, పాడేరు, అరకు, డుమ్రిగూడ ఇలా అనేక ప్రాంతాల్లో చలికాలంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఏళ్ల తరబడి నమోదవుతూనే ఉన్నాయి. లంబసింగిలో మాత్రం ఏటా 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పూల ప్రేమికులను ఆహ్లాదపరిచేందుకు యానం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 23వ ఫలపుష్ప ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో గత 22 ఏళ్లుగా ఈ ఉత్సవాలను జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధ్యక్షతన జరగనున్న ఈ ప్రదర్శనకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, స్పీకర్ సేల్వం, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్, వివిధ శాఖ అధికారులు హాజరు కానున్నారు. ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు 2047 విజన్ సిద్ధం చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలి జంక్షన్ లో డ్వాక్రా బజారును సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానిగా ఉన్న భర్త వ్యసనాలకు అలవాటు పడితే ఆ కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిన పరిస్థితులను చంద్రబాబు నాయుడు చూశారన్నారు. ఆ పరిస్థితుల నుంచి ఆ కుటుంబాలను రక్షించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని తలిచి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారన్నారు. నాటి ఆ ఆలోచనే నేడు ఓ కుటుంబానికి ఆర్థికవేత్తగా మహిళలందరూ ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. లక్షలాది రూపాయలు రుణం పొంది మహిళల కుటుంబాలకు ఆర్థిక బలోపేతం చేస్తున్నారని వివరించారు. భవిష్యత్తులో శ్రీకాకుళం ఈరోజు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరపున
డ్వాక్రా బజార్ శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పండగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది. ఈ డ్వాక్రా బజార్ అనేది కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది. ఆయన మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీను, అలాగే డ్వాక్రా సంఘాలు, మహిళలు తనంతట తాను ఆర్థికంగా బలోపేతమైనప్పుడే కుటుంబాలు బాగుపడతాయి, రాష్ట్రం అలాగే దేశం బాగుపడుతుంది, కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళలు స్వయం సహాయక శక్తి సంఘాలుగా ఆనాడే ప్రారంభించడం జరిగింది. అది ఇంతెంత ఈరోజు ఒక మహావృక్షంలాగా తయారయ్యి ప్రతి ఒక్క మహిళ ఎంతో శక్తివంతమైన మహిళగా ప్రతి ఒక్క గ్రూపు లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తుండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షాధిపతి అనేది కూడా ప్రతి సంవత్సరంకి కనీసం 92,000 మందిని టార్గెట్గా చేసుకొని లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి రుణాలు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్లాను 2047కి వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా చేయడానికే ఆయన పూర్తిగా కంకణం కట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క ఈ జిల్లాలో 92,000 మందికి పైచీలకు లక్షలాధిపతిగా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ డ్వాక్రా బజార్ ద్వారా ఈ డ్వాక్రా సంఘాల ద్వారా జిల్లాలో ఎన్నో రకాల మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు కానీ, అలాగే చేతి వృత్తిదారులు తయారు చేసే వస్తువులు కానీ, అలాగే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కమిటీ ప్రకాశం జిల్లా ఒంగోలులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణలు పాల్గొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కమిటీ అధ్యక్షులుగా మేడిశెట్టి వెంకట సుబ్బారావుతో పాటు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒంగోలు నగర జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కమిటీకి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, మండవ మురళీకృష్ణలు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో చక్కగా నడుపుతూ దాన్ని ఎంతో మందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న జేసీఏ ఎవరైతే ఇదివరకు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ కూడా దగ్గర 18 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళే అధ్యక్షులుగా చేయటం, ఒక పద్ధతిలో పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు, ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ జేసీఏ ఒక క్లాసెస్ లాగా ఎంతోమందికి ఉపయోగపడటం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ జేసీఏ సంస్థలో కూడా చేసిన వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాన్ని ప్రోగ్రామ్స్కి పోయిన వాళ్ళు కానీ దాంట్లో జేసీఏలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఒక మంచి మార్గంలో ఎంతోమంది ఈరోజు ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషను, అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు ఎంతోమంది పనిచేసిన పెద్దలందరూ కూడా ఒక మంచి మార్గంలో కూడా ఈరోజు దశ 10 మందికి చెప్పే రీతిలో ఈరోజు ఉన్నారంటే ఈ వ్యవస్థలో ఉండే ఒక డిసిప్లిన్ కానీ, ఒక పద్ధతులు కానీ, వాళ్ళు చేసుకునే విధానాలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో ఇందాక మన వల్ల కూడా పెద్దలు కూడా చెప్పారు. ఈ జేసీఏ కూడా పోయినసారి 2-3 సార్లు కూడా నేను కూడా వచ్చున్నాను. అప్పుడు ఈరోజు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఎటువంటి జేసీఏకి అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వీళ్ళకి ఛాంబర్కి ఇట్లాగా ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా స్థలాలు ఓన్ బిల్డింగ్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను చాలామందికి చెప్పాం, అన్నీ నోట్ చేసుకున్నాం. అంటే సమాజానికి 10 మందికి ఉపయోగపడే వాళ్ళకు తప్పకుండా కూడా మన ప్రభుత్వం తరఫున మనం
చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ తరపులోనే వాళ్ళకి సైట్ అలాట్ చేస్తాం. వాళ్ళు ఓన్గా జేసీఐ కట్టుకొని ఆ జేసీఐ ఆఫీస్లో ఎంతోమందికి ఒక శిక్షణ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మార్గం నడిపించుకునే విధంగా మా ప్రోత్సాహం కూడా దీంట్లో ఉండేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మన సుబ్బారావుకి చిన్న వయసులో అధ్యక్షుడయ్యాడు. మంచి వ్యక్తి, ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేవాడు. అలాంటి సుబ్బారావు ఎప్పటి నుంచో నాకు తెలిసిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ అధ్యక్షుడు అవటం మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలులో విస్తృతంగా పర్యటించారు. తొలుత మద్దిపాడులో పర్యటించిన రాజీవ్ రంజన్ మిశ్రా స్థానిక కాలనీ వాసులతో ముఖాముఖిగా మాట్లాడి వారి జీవన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారి సమస్యలను కమిషన్ చైర్మన్ కు విన్నవించుకుని అర్జీలను అందజేశారు. అనంతరం మద్దిపాడులోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వసతులు ఎలా కల్పిస్తున్నారు మరియు బోధన విధానాలను గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వంటగదిని మెనూను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ విద్యార్థులతో మమేకమై వారి అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి పిల్లలతో పాఠ్యాంశాలు చదివించారు. అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నాగులుప్పలపాడు మండలం మద్దిరలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీని సందర్శించి ప్రతి వీధి తిరిగి కాలనీవాసులతో ముఖాముఖి మాట్లాడి వారి జీవన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారి సమస్యలను కమిషన్ చైర్మన్ కు విన్నవించుకుని అర్జీలను అందజేశారు. తదుపరి ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఒంగోలులోని భాగ్యనగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహంను 2-3 సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెను వివరాలు, వసతి గృహాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించారు. ఆయన వెంట డిఆర్ఓ చినవోబిలేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, సోషల్ వెల్ఫేర్ ఈడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలో మండల అధికారులు పాల్గొన్నారు. పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చినా సరే పంపించింది ఇంకేమైనా మీరేం చేస్తున్నారు? అలాంటి క్యాస్ట్ అన్నది ఎవరికైనా ఎస్సీ వాళ్ళకి వేరే దగ్గర కొనుక్కునే స్తోమత ఉండదు కదా సార్. డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు రోజు 300, 200 ఉంటాయి కదా సార్ ఆడవాళ్ళందరూ పనులు. ఇప్పుడు ఆ ముందు జాబ్ రామ ఒకటే ఈ పళ్ళు మొత్తం 2-3 ఉంటారు. మిగతా వాళ్ళందరూ పనులకు వెళ్ళేవాళ్ళు కదా. ఈ హస్బెండ్ వచ్చి 4,000తోనే ఆమె బ్రతకగలదు. మిగతా దాంతో వాళ్ళు కొడుకున్నాడంటే అతనికి 3 పిల్లలు, అతను పనికి వెళ్తేనే పెయింట్ పనికి వెళ్తేనే. అతనికి 2 పిల్లలు. వాళ్ళు నడవాలంటే పెయింట్ పనికి వెళ్తే 600 కదా సార్. జరగాలి కదా. ఇంకోసారి పరిశీలించి చేస్తేనే సార్. అంటే ఇప్పుడు వరకు ఒక రకం సార్, నెక్స్ట్ ఫ్యూచర్కి మనం చేస్తేనే కదా సార్ ఇబ్బంది పడుతుంది. అందరూ పిల్లలు బడికి వెళ్తారా? అదే
ఎట్లా కట్ట పిల్లలు దారి వాడదయింది మేము చూడమన్నారు మేము ఎట్లా కట్టింది పిల్లలు కూడా అదే మా పరిస్థితి 6 మోట్లు పడ్డాయి బడికాడ ఒకసారి ఏడ ఒకసారి ఇది మన ఐకాన్ స్టార్ కొట్టుకుంటాను ఖచ్చితంగా ఏం చదువుతున్నావు? నువ్వేం చదువుతున్నావు? చెప్పులు రా ఎకరానికి 15,000 ఇస్తామని 12,000కు కుదించడం రైతులు నిలువున వంచడమేనని తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతులేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడిన ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 అంటూ 1,00,000 కండిషన్లు పెట్టి జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. మోసం అనే పదం చిన్నదైపోతుందని, దగా, నయవంచన పదాలు కూడా సరిపోవు, డిక్షనరీలో పదాలు వెతకాలని అన్నారు. చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయని చెప్పిన మాటలు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి రైతు బంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను పిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి వాళ్ళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతాం. కనీసం మాత్రం సీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని కూడా, కష్టం వస్తే వస్తా అంటివి, ఇది నా గ్యారంటీ అంటివి, పిలువుండ్రి వస్తా అంటివి. వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు? అసలు మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే, రైతు భరోసాని కూడా ఇవాళ రైతు నిరాశగా మారుస్తుంటే, రాష్ట్రంలోని రైతాంగాన్ని నయవంచన చేసి గొంతుకొస్తుంటే ఎక్కడ ఉన్నావు రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా. వచ్చే దమ్ముందా? వరంగల్కి వస్తావా? ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా? మాట్లాడతావా? కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్, మీరే చెప్పినారు మాటలు, బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, చాలా బోగస్ మాటలు మాట్లాడినారు. కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతా ఉన్నాను.
తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన బీఆర్ఎస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకుని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రైతు భరోసాపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రైతు భరోసా ఈ నెల 26న ఇవ్వాలన్న నిర్ణయంపై టీపీసీసీ హర్షం వ్యక్తం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000, అలాగే భూమి లేని రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయి అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రైతు భరోసా 12,000 చొప్పున ఈ నెల 26 నుంచి ఇవ్వాలని నిర్ణయించడం పట్ల పీసీసీ హర్షం ప్రకటిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకున్న సందర్భం. ఈ సందర్భంగా రైతులకు అందించబోయే రైతు భరోసా కింద 12,000, అదేవిధంగా భూమి లేని రైతులకి, రైతు కూలీలకు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరొక 12,000 ఎకరాకి ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక మైలురాయి. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే నిలబెట్టుకుందని చెప్పడానికి మరొకసారి తీసుకున్న ఈ నిర్ణయాలు కూడా ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయని చెప్పడం తప్పదు. ఈనాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్ర ఖజానా గండికొట్టి దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోపెట్టినప్పటికీ కూడా, ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పుడు కూడా, ఇంత కష్ట నష్టాలకు ఓర్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఈ నెల 26 నుంచి విడుదల చేయడం అనేది హర్షించదగ్గ విషయం. నేను ఈ రాష్ట్ర రైతాంగానికి పీసీసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు పండుగ జరుపుకోవాల్సిన సందర్భం ఇది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు మేలు చేస్తా ఉంటే, రైతులు 10 ఏళ్లుగా నిలబెట్టిన ముంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, ఇది హర్షించాల్సింది పోయి విమర్శలు చేస్తా ఉన్నారు. నేను కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ నాయకులకి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు గత 10 ఏళ్ల ప్రాయంలో మీ రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు ఏ రకంగా మోసం చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. రైతులకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే మీరందరూ కూడా హర్షించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీరు హర్షించకుండా మీ సౌలభ్యం కోసం విమర్శలు చేయడం అనేది తగదు అనే మాట ఈ సందర్భంగా కేటీఆర్కి నేను హితవు పలుకుతా ఉన్నాను.